ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి గ్రహించి దేవుడనుగ్రహించు జ్ఞానము చేత దాగుకొనును. అయితే జ్ఞానం లేనివారు బుద్ధిహీనుడు దానిని ఆలోచింపక ఆపదలో పడును. ప్రజలారా, మనకు జ్ఞానము, బుద్ధి మన దేవుడైన యెహోవా యొక్క మాటలను అనుసరించడం వలన కలుగును. ఆయన జ్ఞానవంతుడు. జ్ఞానముతోనే దేవుడు ఈ సమస్త సృష్టిని సృష్టించెను. వాటి పరిమితిలో సృష్టించెను గనుక అవి ఆది నుండి అలాగుననే నేటి వరకు ఇకను ముందు కూడా సరిగ్గా ఉండును. ప్రజలారా, మనలో జ్ఞానము కొదువుగా ఉంటే మనము మన దేవుణ్ణి అడగవలెను. మన బుద్ధి సరి లేకుంటే, మన భక్తి సరి లేకుంటే వాటిని సరిచేయమని దేవుణ్ణి అడగవలెను. ఎందుకనగా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. యెహోవా యందు భయభక్తులు కలిగినుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన కలుగును అని భక్తుడు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, దేవుడిచ్చు జ్ఞానంతో మన జీవితంలో నిర్ణయములు తీసుకుంటాం, పనులు చెక్కబెట్టుకుంటాం, త్రొట్టిల్లకుండా, మోసపోకుండా, అపాయంలో పడకుండా కాపాడుకొనగలుగుతాం. అపాయము వచ్చుచున్నది, లేక ఈ మార్గంలో వెళితే మనకు అపాయము పొంచియున్నది అని దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా గ్రహించుకొనగలిగినప్పుడు మనము వాటిలో వెళ్ళక జాగ్రత్త పడుతాం, లేక దేవుణ్ణి ఆశ్రయిస్తాం. దేవుని యొక్క రెక్కల చాటున దాగి ఆయన యొక్క రక్షణ సహాయము కొరకు ఎదురు చూస్తాం. అవి శరీరానుసారమైన అపాయములు కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కలిగే పోరాటములు కానీ, మానసికంగా కలిగే శ్రమలు కానీ. ఈ మార్గము పాపపు మార్గము, లేక ఈ ఆలోచన పాపపు ఆలోచన, సాతాను నన్ను చెడగొట్టాలని, పాపపు ఊబిలోనికి లాగాలని ప్రయత్నించుచున్నాడని గ్రహించి వాటి నుండి తొలగి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మన చుట్టూ కంచె వేసి రక్షించును. అలాగున కాక బయట తెగులు ఉందని తెలిసినా, లేక పాపపు మార్గంలో పయనిస్తున్నానని తెలిసినా, లేక అట్టి ఆలోచనలకు చోటిస్తున్నానని తెలిసినా బుద్ధిహీనులు వాటిని యోచింపక, వాటి యొక్క ప్రతిఫలము యోచింపక, అనగా ఆ తెగులు వలన ప్రాణహాని ఉందని, లేక ఈ పాపము వలన, ఈ అలవాటు వలన, వ్యసనముల వలన మనకు అపాయం ఉన్నదని, సాతాను ఊబిలో పడవేసి మరణమునకు దారితీయుటకు ఎన్నో యుక్తులు కుయుక్తులు జరిగించుచున్నాడని యోచింపక, గ్రహింపక, అవే ఆనందము, సంతోషం అనుకుని మూర్ఖుల వలె వాటిలో వెళ్ళి ఆపదల్లో చిక్కుకొని ఉంటున్నారు. ఎన్నిసార్లు ఎంతమంది హెచ్చరిస్తున్నా, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిస్తున్నా జ్ఞానహీనుల వలె ప్రవర్తించి ఎన్నో ఆపదలు కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రజలారా, కోపంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయములు తీసుకొనక, ఎటువంటి అనవసరమైన వాటిలో తలదూర్చి అపాయములు తెచ్చుకొనక, అనుదినము దేవుని తలంపులతో, ఆయన ఉపదేశములతో నింపబడి ఆయన చిత్తానుసారంగా దేవుడిచ్చి జ్ఞానంతో జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, తొందరపాటు నిర్ణయములు చేసి, ఎవరి మాట వినక మూర్ఖతతో నిర్ణయములు చేసి ఆపదల్లో పడేవారంగా కాక, ఏది మంచో ఏది చెడో, ఏది మేలో ఏది కీడో, ఏది రక్షించినో ఏది ఆపదల్లో పడవేయునో అని గ్రహించి నడుచుకున్నటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, మిమ్మును ఆశ్రయించుటకు ఈ భయంకరమైన లోకంలో మోసపోక మీరే మాకు జ్ఞానంనిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.